Welcome back to Movie Manshi. Today we are talking about Coolie versus War 2. India's two biggest movies clash కి వస్తున్నాయి. అడుగు పెడితే విజులు మోగులే ఈ మూవీస్ ఇండివిజువల్గా రిలీజ్ అవుతే ఈ డిస్కషన్ వీడియో అనవసరం. రజనీకాంత్ అండ్ నాగమామ కలిసి కూలీతో అండ్ రితిక్ భాయ్ అండ్ ఎన్టీఆర్ కలిసి వార్ 2తో ఇద్దరు సేమ్ డే వస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ అప్పర్ హ్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్ ఏ మూవీకి 1000 crore కలెక్ట్ చేసి స్టామినా ఉంది. లెట్స్ డిస్కస్ వితౌట్ ఎనీ బయాస్. సో ఈ మొత్తం వీడియోని 4 సెగ్మెంట్ లాగా డివైడ్ చేద్దాం. క్యాస్ట్, పాన్ ఇండియన్ రిలీజ్, డైరెక్టర్స్, ట్రైలర్స్ అండ్ ప్రమోషన్స్. కూలీ ఈ మూవీలో ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉందో మన అందరికీ తెలుసు. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శోభిన్, సత్యరాజ్, శృతి హాసన్ అండ్ మెనీ అదర్స్. అండ్ వీటన్నిటికి తోడు స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే. ఈ సినిమాని ఎల్సీయూలో పార్ట్ కాదు అని చెప్పి ముందే చెప్పేశారు. సో నేనైతే ఎలాంటి క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలా సరదాగా ఒక్కో ఇండస్ట్రీ ఆడియన్స్ వాళ్ళ స్టార్స్ని మూవీలో ఎలా చూపెట్టారు అని జస్ట్ చూడ్డానికి వస్తే చాలు ఈ మూవీ హిట్ అయిపోతుంది. లిటరల్గా క్యాస్ట్ అనే ఒక పాయింట్లో లోకేష్ చేతిలో ఒక బ్రహ్మాస్త్రమే ఉంది. బ్రహ్మాస్త్రం మూవీ నాది బ్రో. ఇంకా వాటు విషయానికి వస్తే మనందరికీ తెలిసిన క్యాస్ట్ వచ్చేసి హృతిక్ భాయ్, ఎన్టీఆర్ అన్న, కియారా పాప అండ్ అన్ని స్పై యూనివర్స్లో ఒక కామన్ బ్రిడ్జ్లా ఉండే ఇల్లోత్రా అంకల్. టీజర్ అండ్ ట్రైలర్లో ఎక్కడ కూడా మనకు ఒక విలన్ని సపరేట్గా చూపెట్టలేదు. మీరు అనొచ్చు ఎన్టీఆర్ ఆ హృతిక్ ఇద్దరిలో ఎవరొకరు విలన్ అని చెప్పి, బట్ డెఫినెట్గా కాదు. ఐఎమ్ థింకింగ్ పక్కా ఒక మూడో విలన్ ఉండే ఉంటాడు. ఏమన్నా హైడ్ చేస్తున్నారా? మేబీ స్పై యూనివర్స్ కాబట్టి ఏమన్నా క్యామియోస్ ఉండొచ్చేమో. వి డోంట్ నో, వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మెయిన్గా అయితే ఆలియా భట్ ఉండొచ్చు, తన నెక్స్ట్ మూవీ ఆల్ఫా ఉంది కాబట్టి. ఇవన్నీ రూమర్సే కాబట్టి మూవీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ పాయింట్ పక్కన పెడితే మెయిన్ క్యాస్ట్ మ్యాటర్లో మాత్రం యునానిమస్గా కూలీదే అప్పర్ హ్యాండ్. కూలీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది 5 లాంగ్వేజెస్లో, బట్ వార్ 2 మాత్రం యాజ్ ఆఫ్ నో ఓన్లీ 3 లాంగ్వేజెస్ కన్ఫర్మ్డ్. మలయాళం అండ్ కన్నడలో అయితే ఇప్పటివరకు టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఏం రాలేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ లాస్ట్ మూమెంట్లో ఏమైనా యాడ్ చేస్తారని చెప్పి. దీనివల్ల కలెక్షన్స్ అనేవి 3 ఇండస్ట్రీస్కే లిమిటెడ్ అయిపోతాయి. నార్త్ మొత్తం హృతిక్ చూసుకుంటాడు. వార్ 1తోనే ఆల్మోస్ట్ ఒక 500 crores కలెక్ట్ చేసిండు. అండ్ ఇప్పుడు వార్ 2కి వచ్చేసి స్పై యూనివర్స్ అనే ఒక అడ్వాంటేజ్ ఉంది. దీనివల్ల ఇంకా బెటర్ కలెక్షన్స్ రావచ్చు. ఇంకా మన తెలుగు స్టేట్స్ మొత్తం ఎన్టీఆర్ చూసుకుంటాడు. జస్ట్ యావరేజ్ దాకా వచ్చిన దేవరతోనే 450-500 దాకా కలెక్ట్ చేసిండు. ఈ మూవీ కూడా ఆరెంజ్లో వస్తాయంటే అంత రాకపోవచ్చు, కానీ మంచి కలెక్షన్స్ వస్తాయి ఐ ఫీల్. కూలీతో రజనీకాంత్ తమిళ్లో ఇండస్ట్రీ పెట్టినా పెట్టొచ్చు. ఆయన లాస్ట్ మూవీ జైలర్తోనే ఒక 600 crores అబౌవ్ కలెక్ట్ చేసిండు. అండ్ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. లైక్ జైలర్తో ఒక 90 crores దాకా కలెక్ట్ చేసిండు. అండ్ ఇప్పుడు దానితో నాగార్జున యాడ్ అయ్యిండు. సో డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 120 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పాయింట్లో కూడా కూలీదే అప్పర్ హ్యాండ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఆల్ ద 5 లాంగ్వేజెస్ రిలీజ్. బట్ చెప్పలేం, వార్ 2కి మంచి బ్లాక్ బాస్టర్ టాక్ పడి ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఇంకెక్కువ రావచ్చు తెలుగు స్టేట్స్లో. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఈక్వల్ అనుకోవచ్చు. కూలీ మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. యాజ్ ఆఫ్ నౌ హీ ఈస్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఇన్ తమిళ ఇండస్ట్రీ. He's asking like Kohli will touch 1000 crore. Yeah. What is the figure in your head? తమిళ ఇండస్ట్రీ పీపుల్ మొత్తం ఈయననే నమ్ముకున్నారు దట్ హీ కెన్ ఓన్లీ బ్రింగ్ 1000 crore మూవీ అని చెప్పి. ఇంకా విక్రమ్ మూవీతో అయితే మన బాహుబలి రికార్డ్ని కూడా లేపేసిండు తమిళ ఇండస్ట్రీలో. లోకేష్ లాస్ట్ మూవీ లియో, ఇది కమర్షియల్గా సక్సెస్ అయినా కానీ సెకండ్ హాఫ్ బాగాలేకపోవడం వల్ల ఇప్పటి కూడా మస్తు మంది తీసుకుంటారు దీన్ని. నౌ విత్ కూలీ హీ గాట్ ఏ ఛాన్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అగైన్. వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. సేమ్ ఈయన కూడా ఒక ఫ్లాప్ లేదు. అండ్ తీసిన 3 మూవీస్లో 2 మూవీస్ చాలా ఫీల్ గుడ్ మూవీస్. వేకప్ సిద్ కానీ, హే జవాని హై దివాని కానీ. బ్రహ్మాస్త్రకి యావరేజ్ టాక్ వచ్చినా కానీ స్టిల్ బిగ్ బడ్జెట్ మూవీస్ని హ్యాండిల్ చేస్తా అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఈయన ఎప్పుడు కూడా స్పై జానర్ ట్రై చేయలేదు. సో హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ ఈయన కూడా హ్యాండిల్ చేయగలుగుతారు అని చెప్పి. ఈవెన్ అయాన్ ముఖర్జీ చేతిలో కూడా ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారు, హృతిక్ అండ్ ఎన్టీఆర్. వీళ్ళని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేసి మంచి స్టోరీ కుదిరితే ఆల్మోస్ట్ 1000 crores కొట్టేయచ్చు ఈజీగా. బట్ బికాస్ ఆఫ్ ఖైదీ అండ్ విక్రమ్, అయాన్ ముఖర్జీ పైన కంటే లోకేష్ పైన ఎక్కువ నమ్మకం ఉంది మన తెలుగు పీపుల్కి. హీ విల్ నాట్ డిసప్పాయింట్ అని చెప్పి. మూవీలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా, చేతిలో ఎంత బడ్జెట్ ఉన్నా కానీ ఎమోషన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే కష్టమే. కూలీ మూవీలో ఫ్రెండ్ ఎమోషన్ని అండ్ వార్ 2 మూవీలో ఇండియా అనే ఒక ఎమోషన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తేనే మూవీస్ హిట్ అవుతాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎట్లా హ్యాండిల్ చేసే డైరెక్టర్స్ అని చెప్పి. ఈ ఇద్దరు కూడా పాజిటివ్ ఫోర్సెసే అండ్ వీళ్ళిద్దరు కూడా ఇండియా కోసం ఫైట్ చేస్తున్నారు. ఐ ఫీల్ వీళ్ళిద్దరు కూడా ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉండొచ్చు. ట్రైలర్లో ఏం చూపెట్టలేదు కానీ వీ కెన్ క్లియర్లీ సీ దేర్ ఎమోషన్స్. బట్ ట్రైలర్ అంతా కొత్తగా ఏం లేదు బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద సేమ్ కైండ్ ఆఫ్ సెటప్ ఇన్ వార్ 1, పఠాన్ అండ్ టైగర్ 3లో కూడా సేమ్ ఇదే ఉంటుంది ఆల్మోస్ట్. అడగడం మర్చిపోయినా, ఎవరైనా కియారా కోసం వెళ్తున్నారా? వెళ్తారులే, నేను కూడా కియారా కోసం వెళ్తున్నా.
ఇంకా 'కూలీ' గురించి మాట్లాడుకుంటే టు బి వెరీ ఫ్రాంక్ ఈ ట్రైలర్ నాకు నచ్చలేదు ఫస్ట్ టైం చూసినప్పుడు. ఇన్‌ఫాక్ట్ చాలా బోరింగ్‌గా హై మూమెంట్స్ లేకుండా కట్ చేసిర్రు. 'కూలీ పవర్ హౌస్' అనే ఒక 20 సెకండ్ వీడియోతోనే హైప్ ఎక్కడికో తీసుకెళ్లిర్రు. దానికి తోడు అనిరుద్ ఆల్మోస్ట్ అన్ని చార్బచ్చ సాంగ్స్ ఇచ్చిర్రు. అండ్ ఇంత పెద్ద క్యాస్ట్. సో ఆల్రెడీ హైప్ అక్కడెక్కడో స్కై హైలో ఉంది. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ట్రైలర్‌ని కొంచెం ఎక్కువ హైప్ లేకుండా కట్ చేసిర్రేమో అన్న ఫీలింగ్. మరి ట్రైలర్‌లో ఏం చూపించిర్రంటే సింపుల్‌గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చూపించిర్రు. ఎవరు ఏ క్యారెక్టర్ నెగెటివా, పాజిటివా అండ్ మూవీ టోన్ ఎలా ఉంటది, పేసింగ్ ఎలా ఉంటది, రజనీకాంత్ గారి ఎంట్రీ ఎప్పుడొస్తది, ఎప్పుడు మధ్యలో వస్తదా, స్టార్టింగ్ నుంచి ఉంటదా, ఇలా మొత్తం ఒక వరల్డ్ సెటప్ చేసిర్రు. ఇంకా లాస్ట్ పాయింట్ వస్తే ప్రమోషన్స్. ఆల్రెడీ 'కూలీ' మూవీకి బీభత్సమైన హైప్ ఉంది. దానికి తోడు వదిలిన అన్ని సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్సే. ఇంత పెద్ద క్యాస్ట్, ఆల్మోస్ట్ అన్ని హిట్ సాంగ్స్. మూవీ ఆల్మోస్ట్ జనాల్లోకి వెళ్ళిపోయింది. అయినా కానీ 'కూలీ' టీమ్ ఇంకా ప్రమోట్ చేస్తుంది. బట్ వార్ 2కి ఏమైంది? ఒక్క ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదు. వదిలిన 1, 2 సాంగ్స్ కూడా అంతేం గొప్పగా లేవు. వీటన్నిటికి తోడు ఒక ఇంటర్వ్యూ లేదు, ఒక ఈవెంట్ లేదు. అండ్ ఎంతో కొంత తెలుగులో ప్రమోట్ చేస్తుంది అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ నాగవంశే. ఈ పాయింట్‌లో మాత్రం 100% 'కూలీ' మూవీదే అప్పర్ హ్యాండ్. చూడాలి ఇప్పటికన్నా అట్లీస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారా లేదా వార్ 2 టీమ్ అని. 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కి, 'పఠాన్' తర్వాత స్పై యూనివర్స్‌కి ఒక 1000 క్రోర్ మూవీ పడుతుందా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది పడాలంటే కంటెంటే మాట్లాడాలి. హోప్ ఈ మూవీతో అయినా తమిళ్ ఇండస్ట్రీ ఒక 1000 క్రోర్ మూవీ కొట్టాలి. ఎట్ ద సేమ్ టైమ్ రజనీకాంత్ గారు కూడా ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది 1000 క్రోర్స్ కొడితే. సో ఇది గైస్ మన వీడియో. నచ్చిందా? ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఈ 2 మూవీస్ రివ్యూస్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.